ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఫోన్ నంబర్ 95154667. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నీకోసమే ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నా చెయ్యి పట్టుకుని చూడు, వెంటనే అదేంటో నీకు అవగతం అవుతుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజైతే మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ఇప్పుడంతా కూడా నువ్వులా లేవు కదమ్మా. నీలో ఏదో చెప్పలేనంత బాధ దాగి ఉంది. దిగులు నిన్ను నలిపేస్తుంది కదా తల్లి. వెంటనే మోసపోతున్నాను బాబా, ఇతరులు నన్ను మోసం చేస్తున్నారు అని ఏదో తెలియని దిగులుతో బాధపడుతూ ఉన్నావు. నీ మనసు ఎవ్వరిని కూడా నమ్మకుండా ఉంది బిడ్డ. నువ్వు అన్నింటినీ కూడా దాచిపెడుతున్నావు తల్లి. ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రావట్లేదు కదా తల్లి. నేను నీ తండ్రిని కదా బిడ్డ. ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నీ మనసులోని బాధ నాతో చెప్పుకో. నీ మనసులో ఏదో తెలియని ఆలోచనతో ఉన్నావు. అన్నింటినీ నాతో చెప్పుకో తల్లి. ఈ సమయంలో నీకు సరైన సమాధానం నేను నీకు అందిస్తానమ్మా. నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తానని నీకు ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. తల్లి, ఈ రోజు నుంచి నీకు ఒక శుభవార్త. ఈ గురువారం నుంచి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది బిడ్డ. ఈ శుభకాలం అంతా నీకు ఎన్నో సంతోషాలు తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా నువ్వు చాలా బలపడతావు. అలాగే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా నువ్వు జీవిస్తావు బిడ్డ. ఈ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ, పేరు ప్రతిష్టలు కానీ జీవితాంతం నీతోనే ఉంటాయి. నేను ఎన్నడూ కూడా నీతోనే ఉండి నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో గడిచేలా చేస్తాను. నిజాయితీకి, మీ యొక్క నమ్మకానికి ఇది నీకు దక్కిన ప్రతిఫలం. ఎన్ని రకాలుగా ఏం చేసినా, ఎంత మంచిగా జీవించినా సరే, ఎవరికి ఎటువంటి అపకారం చేయకపోయినా నాకే ఇందుకు బాధలని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఎప్పుడు కూడా నువ్వు ఇలానే ప్రశ్నిస్తూ ఉంటావు. మంచిగా ఉంటే భగవంతుడు సహాయం చేయడని పొరపాటు పడ్డావు తల్లి. ఒకటి మాత్రం నిజం బిడ్డ, నువ్వు ఎంతో మంచి గుణంతోనే ఉన్నావు, కానీ నీ కర్మలన్నీ తొలగిపోయే వరకు నీ పరిస్థితి అలానే ఉంది. కానీ నేను అవసరమైనప్పుడు ఏ విధంగా మార్పులు ఉన్నా అటువంటి ఆనందాలన్నీ కూడా నీ జీవితంలోంచి ఇకపై ఉంటాయి తల్లి. అంత మంచిగా ఉండి నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా తెలుపుతూ ఉంటాను. నువ్వు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా నీకు దక్కుతాయి. నీ కోరికలన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది బిడ్డ. ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాక ప్రతి ఒక్కరూ కూడా నీతో బంధుత్వం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా స్నేహం చేయాలని అనుకుంటారు. ప్రతిరోజు నిన్ను పలకరిస్తూనే ఉంటారు. ఇలా చేయడం నేరమని చెప్పలేము. ఈ కాలం అలాంటిది బిడ్డ. ఈ కాలంలో ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు. ధనం తప్ప మనిషికి ఇంకేమీ అవసరం లేదు. రక్త బంధాలు, స్నేహ బంధాలు అన్నీ కూడా ధనంతోనే ముడిపడి ఉన్నాయి బిడ్డ. కనుకనే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై ధనానికి లోటు లేకుండా రోజులు వెళ్తున్నప్పుడు అనవసరంగా వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ధనాన్ని పోగొట్టుకోకు. డబ్బు జాగ్రత్తగా చేసుకుంటూ నువ్వు నీ జీవితాన్ని సాఫీగా నడువు. నీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వు. అంతకు మించి నువ్వు ఏమీ కూడా ఆలోచించవద్దు బిడ్డ.
ప్రశాంతంగా జీవించడం, భగవంతుడి జ్ఞానంలో ఉండడం నీకు ఎంతో మంచి చేస్తుంది. కనుక నేను చెప్పిన విధంగా చేస్తూ అన్ని బెంగలు వదిలిపెట్టి త్వరలోనే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి నా యొక్క ఏకాదశి సూత్రాలు చదువుతూ ఉండు. ఇది నీకు మనసును ప్రశాంతతను కలిగించేలాగా, నీ సమస్యలన్నీ అతి త్వరలోనే తొలగిపోయేలాగా అవడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి బిడ్డ. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నెరవేరి ఆనందకరమైన జీవితం గడుపుతూ ప్రశాంతంగా ఉంటావు. ఇది నేను నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను. నీకు నేను ఇచ్చిన ధనాన్ని, అంటే నువ్వు కష్టపడి సంపాదించిన ధనంలో కొంచెం నువ్వు ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. అలా అయితేనే కదా నేను ఇచ్చిన ధనానికి, ఇచ్చిన ప్రతిఫలానికి విలువ ఉంటుంది బిడ్డ. అలా కాదని నువ్వు స్వార్థపూరితంగా ఎందుకు ఆలోచిస్తావు? స్వార్థపూరితమైన జీవితం పనికిరాదు బిడ్డ. ఇతరులకు చేయలేని సహాయం ఎప్పటికీ కూడా ఉపయోగపడదు. ఎప్పుడైనా మనం పేదవారికి కానీ మన ముందు ఎవరైనా చెయ్యి చాపి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి సహాయం చేస్తూనే ఉండాలి. అది ఒక్క రూపాయి అయినా సరే వాళ్ళకి ఎంతో అవసరమవుతుంది కదా బిడ్డ. నీ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే నువ్వు ఏది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. ఉన్నన్ని రోజులు నీ జీవితాంతం ఇతరులకు ఎంత సహాయం చేశావనేదే ముఖ్యం బిడ్డ. అదే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ప్రతిదీ కూడా ఒక మంచిగా ఆలోచించి ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉండు. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన, గుణం కలిగి మూగ జీవులకు కూడా నువ్వు అన్నం పెడుతూ ఉండు బిడ్డ. ఇలా చేయడం వల్ల నీకు మంచి ప్రతిఫలమే కాకుండా నీ కర్మలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి మంచి కర్మలోకి అడుగు పెడతావు. మంచి కర్మలన్నీ నీకు వస్తాయి బిడ్డ. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నావమ్మా. ఎందుకు తల్లి బాధ? ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు? ఎక్కడ తప్పు చేస్తున్నావు? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? ఎందుకు ఆలోచించడం లేదు తెలుసా బిడ్డ? నీకు ఈ లోకం అంటే భయం. ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూ ఉంటావు. అలా అనుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది తల్లి? నీకు ఎన్నోసార్లు నా వాక్కులు, నా సందేశాలు పంపినా కూడా నన్ను నమ్మడం లేదు. ఎందుకు తల్లి? నీకు ఎప్పుడైనా సరే భయం కలిగితే ఆ భయంతో ఇలా చెప్పు, నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నాడు, నాకెందుకు భయం అని చెప్పు తల్లి. వెంటనే ఆ భయం నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది తల్లి. నీకు ఎప్పుడు కూడా చెప్పిందే మళ్ళీ కూడా చెప్తున్నాను. భయం, దిగులు నీలో అస్సలు ఉంచుకోవద్దు. ఇవన్నీ కూడా నీ ఎదుగుదలను ఆపేస్తాయమ్మా. భయం ఎక్కువైతే ప్రశాంతతను కోల్పోతావు. ప్రశాంతత లేకపోతే సంతోషం పూర్తిగా దూరం అవుతుంది. కాబట్టి కాలం అనేది చాలా విలువైనదమ్మా. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేయకూడదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతని అన్నీ కూడా నీకు తిరిగిస్తాను. ఆ రోజు అతి త్వరలోనే ఉందమ్మా. అందుకు తగ్గ పనులన్నీ కూడా నేను ఆరంభించేశాను. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ధైర్యంగా ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ. నీకు పండంటే బిడ్డని వరంగా ప్రసాదిస్తాను. నీకు సంతానం కలిగి ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డ. నీలో ఉన్న దిగులు, బాధ అన్నీ వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.